ఒకసారి రిఫ్రెష్ చేయరా, రిఫ్రెష్ ఆ కష్టం అంతా కనిపిస్తుంది పెట్టాలా? కనిపిస్తుందా? 1 year కష్టం నాన్న, వట్టిగానే రాలేదు. 1 కాదు మమ్మీ, 2 అంటే కరెక్ట్ 2 కాదు నాన్న. పోయిగా పైకి I am feeling very happy. How are you feeling, mommy? ఆబ్వియస్లీ హ్యాపీయే కదా నాన్న. నైస్. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు రీజన్ దొరికింది మమ్మీ. సెలబ్రేట్ ఏం కొనియాలో, ఏం కొనిస్తావు ఇంకా అమ్మ ఏం కొనిస్తున్నావు అందరికి? ఏది ఏమై అమ్మ నీ బర్త్డేకి నాకేం కొనిస్తావే, అమ్మ నా బర్త్డేకి నాకేం కొనిస్తావే? నేను ప్రతి సెలబ్రేషన్ కి ఏదో ఒక పెద్ద టీ షర్ట్ వేసుకుంటా. లాస్ట్ టైం బ్లూ ఆరెంజ్ చేసుకున్నా, ఈసారి మా చెల్లెకి కూడా చెప్పిన సిరి కొని పెట్టా అంటే అది మర్చిపోయింది. సో సారీ, ఇప్పుడు నేను ఒక పెద్ద టీ షర్ట్ ఆర్డర్ చేసుకోవాలి. సో దానికి డబ్బులు ఇవ్వు. ఈసారి మనం సెలబ్రేషన్ వరకు రాదు, ఎందుకు చేసుకున్నాడు? అప్పుడే చేసుకుందాం. వద్దు, టీ షర్ట్ వచ్చేదా కాగొద్దు. హ్యాపీ మూమెంట్ సల్లర పడుతుంది. ఏ లేదు, చల్లవడని నాకేం ఫరక పడదు, పడని చల్లగా. ఎనీవే కంగ్రాచులేషన్స్. స్నానం చేయలే నువ్వు, వద్దు ప్లీజ్. So yeah, that was the story of 100K guys. తాతయ్య, how are you feeling తాతయ్య? హ్యాపీ. మా తాత కూడా రోజు చూస్తాడు. తాతయ్య నువ్వు రోజు చూస్తావు నా వీడియోస్. నీకు ఎట్లా అనిపిస్తుంది తాతయ్య నా వీడియో చూస్తే? హ్యాపీ అనిపిస్తుంది. ప్రౌడ్ అనిపిస్తుంది. ప్రౌడ్ అనిపిస్తుందా, హ్యాపీ అనిపిస్తుందా? మా తాతయ్య రోజు బింజ్ వాచ్ చేస్తాడు. మా తాతయ్య రీల్స్ అన్ని బింజ్ వాచ్ చేస్తాడు. తాతయ్య ఫ్రెండ్స్ కూడా చూస్తారు రచింగా. తాతయ్య ఫ్రెండ్స్ కూడా వచ్చి తాతయ్యకి చెప్తారు. తాతయ్య ఫ్రెండ్సా? తాతయ్యకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్లా పంతులు అవన్నీ. నువ్వు సేటు మీ కొడుకు యూట్యూబ్ లో, మీ మన్మడు యూట్యూబ్ లో కనిపిస్తుంది కదా తాతయ్య. అవునా తాతయ్య? ఏ పంతులు అడిగిండు? శ్రీనివాస్. ఇంటి ఎదురుగా పంతులు ఉంటాడు ఆయననా? ఇంకా వేరే వాళ్ళు కూడా పంతులు తాతనా అనే? పంతులు తాతనా? పంతులు తాత ఇంకా వేరే వాళ్ళు తాతయ్య క్లాస్మేట్స్. అంటే క్లాస్మేట్స్ కాదు, దోస్తులు. అంటే ఇట్లా కస్టమర్స్ ఉంటారు కదా దగ్గర. ఓవర్ యాక్షన్ చేయకు. కాదు, నా ఫోటో ఏంది స్టోరీ పెట్టుకుంటున్నావా సిరి? అంటే ఏదో ఫీల్ అవుతావు, ఇప్పుడు పెట్టకపోతే ఫీల్ అవుతావు అని చేస్తున్నాను. అంత సీన్ లేదు, ఎవ్వడు ఫీల్ అవ్వడు. కానీ ఇప్పుడు ఏదేమైనా నోట్ రాస్తున్నావు ఏంది కింద? ఏం రాయట్లేదు అన్నయ్య, ఆగు నువ్వు ఫస్ట్. ఎమోషనల్ గా ఏమైనా నోట్ రాస్తావా? మంచి లేను, అంత గలీజ్ గా పెట్టకు. ఏంది? కాదు, ఎమోషనల్ గా ఏమైనా నోట్ నేను ఏం రాయట్లే, ఎడిట్ చేస్తున్నా. అన్నయ్య యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. కాదు, నేను లేనప్పుడు మమ్మీకి విత్తుతావు కదా ఇవన్నీ ఇట్లా. అది కనిపిస్తేనే కనిపిస్తలేదు. కనిపిస్తుంది అసలు నీకు ఎవరు చూడమన్నా? ఇరగలే, ఏం ఇరగలే, అది కనిపిస్తలేదు అసలు. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? నా స్టోరీ, నా ముచ్చట, నా ఇష్టము. నేను కూడా ఉన్నా కదా అందులో. కొంచెం మంచిగా పెట్టు, ఎస్థెటిక్ గా. సూపర్ ఉంది. ఏంది? నాకు తెలుసు ఎట్లా పెట్టాలో. నువ్వు నాకు నేను పొద్దున 1 గంటలకు లేచిన, 3 గంటలకు లేచిన, 5 గంటలకు లేచిన, 7 గంటలకు లేచిన, ఏ స్టూడియో ఓపెన్ చేసి ఇట్లా ఇట్లా కొడుతూనే ఉన్నా, చెక్ చేస్తూనే ఉన్నా ఎప్పుడైతుంది 100K అని. సో ఫైనలీ ఇప్పుడు అయిపోయింది. సిరి, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు 100K అందుకు? నేను అందరిని అడిగినా, నిన్ను అడగలేదు. గిట్టు చూసి చెప్పే 2 మాటలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బేసిక్ గా నీకన్నా ఎక్కువ నేనే రియాక్షన్ ఇచ్చా తెలుసా 100K కి. డిఫరెంట్ రియాక్షన్. సో నిజంగా లోపల ఉన్నది చెప్పు, ఎట్లా ఫీల్ ఇంత జల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ వాజ్ లైక్ వావ్. ఎప్పుడు అవుతుంది అనుకున్నావే? నేను అనుకోను ఒక ఫెబ్కి అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే మనకి రీసెంట్గా చాలా మంది వచ్చినారు అన్నయ్య. ముందుకి అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే మనకు ఫెబ్రవరి కొంచెం ఈ పాస్ట్ 1 month చాలా బూమ్ అయింది మాకు. చాలా అంటే చాలా బూమ్ అయింది అసలు. డిసెంబర్ ఆ హైక్ కూడా చూడాల్సింది. మీకు ఆ ఫాలోవర్స్ ఇట్లా వచ్చే దాంట్లో హైక్ కనిపించింది. దానిలో కూడా మీరు చూసుంటే ఇట్లా లైక్ ఎక్స్పోనెన్షియల్ గా చాలా పెరిగింది. సో అట్లా అయ్యేసరికి మాకు జల్ వచ్చింది. సో ఐ వాజ్ లైక్
నేను నమ్మలేదు ఫస్ట్ ఎందుకైతే 100 అసలు నేను December 31 లోపలనే అయిపోతుంది అనుకున్నా. వీళ్ళందరికీ నేను అదే చెప్తుండే, అమ్మ న్యూ ఇయర్ రోజే 100K అయితే బాగుంటది, న్యూ ఇయర్ రోజే 100K అయితే బాగుంటది అని. అటు ఇటు అయిపోయింది కానీ కాలేదు, అసలు న్యూ ఇయర్ కే అవుతుంది అనుకున్నాను, కాకపోతే అది కాలేదు. ఏముంది ఎప్పుడైతే అంత ఏదైనా మనం మంచి మనం పుష్టినామా లేదా, సంక్రాంతికి అయింది అంతే అంతే. హ్యాపీ 100K. నచ్చిందా లేదా? సిరీస్ సూపర్ సర్ప్రైజ్ చేసింది తెలుసా, అసలు నాకైతే మైండ్ పోయింది. అప్రిషియేట్ చేయు. ముగ్గురు స్టంట్ చేసిండు, బండి మీదకి వెళ్ళి కింద పడేసి కేక్ అన్ని తెచ్చిండు. అరే తినొచ్చా పక్క? అదో ఒక్క నిమిషం ఫోటోస్ దిగినాక ఇంకేం దిగుతావే? బర్త్డే బాయ్స్ ఇది జస్ట్ ఉట్టి సెలబ్రేషన్, తర్వాత బ్యాంగర్ తర్వాత పెద్ద బుగ్గలు కట్టుకొని చేసుకోవద్దా ఇన్స్టాగ్రామ్ చేసుకున్నట్టు? అచ్చా ఈ ఉట్టిదేనా అంటే ఇది గట్టిదా సెలబ్రేషన్? గట్టిది కాకపోతే గట్టిది బ్రాండెడ్ టీ షర్ట్ లేదు. బ్రాండెడ్ టీ షర్ట్ తెచ్చినాకనే 1 years అయిపోతుంది. నేను అప్పుడే చెప్పిన నీకు 100K తెస్తా, బెలూన్ తెస్తా, అది తెస్తా, బ్యాండ్ తెస్తా అని చెప్తే ఇట్లా వేస్తారు చూడు. ఏం బ్యాండ్ తెస్తావు? గిదేం వేసుకో, బ్రైట్ టు బి ఆరేమన్నా బ్రెడ్ వేస్తారు చూడు, శాషేదా? ఎస్ 100K జోబు పెట్టిన మరి గైమెకి ఏం వేస్తావు? నాకేస్తే ఇద్దరికి కలిపి కస్టమైజ్డ్ చేపిస్తుండే బ్యాండ్స్. సిరియో అని ఒకటి తెస్తా, యో 6 అదే బ్రాండెడ్ టీ షర్ట్ వేసి నాకు ఆడ మలయాళం సరే చేద్దాంలే. ఓకే సరే అయిపోయినట్టేనా? ఇప్పుడు ఇందనా కింద పడేసి కింద పడేయలేదు అంటే సిరి పడేసింది, కష్టపడి సిరి పడేసింది. నేను ఎంత జాగ్రత్తగా తెచ్చిన తెలుసా, 1.5 kilometer దూరంకి వెళ్ళి తెచ్చిన. అరే ఏడరా ఇది? మన పోలీస్ స్టేషన్ ఎదురు కదా? ఫ్రమ్ సంగారెడ్డి. ఏ నిజం చెప్పవే? నిజంగా బాగా సంగారెడ్డికి వెళ్ళి తెప్పించిన. ఫ్రమ్ సంగారెడ్డి ఆల్ ద వే? వాడు మళ్ళా అందోళ్ళు ఉంటే నేను తీసుకొచ్చుకున్నా. అచ్చా వాడు సంగారెడ్డికి అది అందోళ్ళు తెచ్చేసి అందోళ్ళకే నువ్వు తెచ్చినావా? ఎంత బాగుంది చూడు. అరే థ్యాంక్స్ రా ముకుల్ ఫర్ మేకింగ్ మై 100K వెరీ స్పెషల్. పాపం అప్రిషియేషన్. థ్యాంక్స్ సిరి. నేను జస్ట్ ప్లాన్ చేసిన పాపం ఎట్లా చేసింది చెప్పు, అల్లకి వచ్చి ఎట్లా చేసింది చెప్పు, యాక్టింగ్ చేసి ఏంది నేనేం చేసినా? అదే కనిపిస్తుంది. ఆంటీ ప్లేస్ లో అయ్యో చూపి ఆంటీ ప్లేస్ లో నేను కూర్చున్నా, ఇలా సిరి కూర్చుంది చూపి. ఇది నేను సిరి నువ్వు సిరా? నేను సిరి ఆంటీ ముక్కులు రా. ఏంట్రా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కేక్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అసలు ఏంటి ఇదంతా? ఇది నీ యాక్షన్. ఇది ఎట్లుండాలి? అసలు ఇంత చేసినాక ఎట్లుండాలి చెప్పు ఇట్లాంటి అసలు? ఎక్స్ప్రెషన్ ఇస్తే ఉన్న మోటివేషన్ ఎక్సైట్మెంట్ అసలు మీరు కాదు ఇట్లా హెడ్ నుంచి ఇక్కడ కిందకి వెళ్ళిపోయింది. కేక్ ఇంత బాగుందా అంటే ఎంత 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 సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఏంటి బ్రో నీళ్ళు పోసిండే పాలు పోసిండే నీళ్ళు కాదు నీళ్ళ కన్నా ముందు ఉంటాయి రక్తం పోసింది. చాలా ప్యూర్ కదా. కాస్ట్లీ థింగ్ బురద పోసిందా నేను? కిరోసిన్ పోసిండు. కిరోసిన్ కూడా కాస్ట్లీయే కదా. అది కాదు అసలు ఈ మా చెల్లెపోరికి గింత కూడా టాలెంట్ ఉండదు. నాకు తెలియకుండా ఒక ప్లాన్ కూడా ఎగ్జిక్యూట్ చేయదు. అసలు నా షాక్ అంతా ఏంటంటే నాకు తెలియకుండా ఇది ప్లాన్ ఎట్లా చేసింది, ఎట్లా ఎగ్జిక్యూట్ చేసింది అంతా. సరే సగం సేపు నీ ఫోన్ వాడతా కదా నేను, ఊరికే వెళ్తా ఉంటాను వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అన్ని. నేను ఎంత గలీజ్గానంటే మా చెల్లె కాదు. ఇప్పుడు ప్రతి సిబ్లింగ్కి ఒక టెండెన్సీ ఉంటుంది కదా. ఇప్పుడు మీ సిబ్లింగ్ లైఫ్లో ఏమవుతుందో తెలుసుకొని, మా చెల్లి ఏం చిన్నదా ఇటు రావే సిరి కాదే. నువ్వు ఎన్నిసార్లు నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినావే నిజం చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు. సంపుతా రత్నం నా దగ్గర ఉంటది గదే మరి. అది నేను డ్యూటీ, నాకు అదేం నాకు లగ్జరీ ఇది కాదు. ఇవన్నీ డైలాగ్ చెప్తుంది. అరే ఇప్పుడు నువ్వు మనిషి ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తావా లేదా? అప్పుడప్పుడు మూతి వాళ్ళతో అబద్ధం చెప్తే చెక్ చేస్తా. అగో ప్రతి సిబ్లింగ్ ఒక టెండెన్సీ ఉంటుంది. నేను చెక్ చేయడం వేరు, సిరి చెక్ చేయడం వేరు. సిరి అనేది రిప్లై చేస్తుంది, అన్ని చేస్తుంది. నేనేమో చేస్తారా జస్ట్ టైం పాస్ చూస్తా. నా రెస్పాన్సిబిలిటీ అది. అంటే ఇప్పుడు జాగ్రత్త ఉంచుకోవడానికి అప్డేట్స్ నా ఫోన్ లో కూడా ఏం సిరి ఇన్స్టాగ్రామ్ ఉండదు. అది ఇంటికి వచ్చినప్పుడు ఏదో దాని స్నాప్ లోకి వెలుగుతా అంతే. అది నువ్వు నాకు తప్పకిచ్చింది కాదు, తీసుకోవే మన అప్డేట్స్ ఉంటే నీ ఫ్యాన్స్
నీకెంత థ్యాంక్ఫుల్ ఉంటుందో సిరికి ఆంటీకి కూడా అంత థ్యాంక్ఫుల్ ఉండాలి. నీకు కూడా రా. యా మీతో ప్రతి celebration కి అదే అంటున్నా. ఓన్లీ సెలబ్రేషన్స్ కేకు అరే అదేరా ఉంటోరా You. కానీ బ్లాగ్లలో ఎప్పుడు కనిపించినావు బ్లాగ్లలో ఎప్పుడు కనిపించినావు చెప్పు వస్తలేదు ఇక, నువ్వు వస్తలేవు చూపెట్టి. ఆహా చెప్పు అసలు అక్కడ కష్టం వచ్చింది ఏంటి ప్రాబ్లం ఏందో చెప్పు నేను సాల్వ్ చేస్తాను. ఏం ప్రాబ్లం నేను చెప్తా నేను కూడా Problem చెప్తా. మేము చెప్తాం. ఏంటంటే- React అవ్వలేడు. యా. అరే ఇంత కష్టపడ్డాను చిన్న- ఆహా కాదు రియాక్షన్ కూడా వాన్ రియాక్షన్ ఎట్లుండాలో అమ్మా, నీకు నేనే డిసైడ్ చేస్తే అర్థమైందా ఎట్లా ఎట్లా పెట్టాలి? వచ్చిందో? Next time అట్లా కాదు చేసావు. మీన్ వైల్ మై డాడ్ ఏంది పంచాయతీ అంతా నాకు అదే అలా ఏమో అంటున్నారేంది రాత్రి? Meanwhile, my dad. ఇట్లా పెట్టేసాను. నా విజయ్ ఎట్టి వన్కుట్ అయిపోతుంది. నేను మా నాన్నతో ఒక వీడియో ప్లాన్ చేస్తున్నా ఏ చిన్న ఇప్పుడు చేసుకుందాం మరి. ఏది మరి ఎప్పుడు నేను ఆంటీ రత్నాలకు ఎంత ఇస్తున్నారు కేక్? మొత్తం వాళ్ళకి మొత్తం వాళ్ళకే. ఫస్ట్ వాళ్ళు తిన్నాకనే మనం చిన్న అడ్రస్లు పెట్టండి. చిన్న మనం థ్యాంక్ఫుల్ చెప్పలేదు పెట్టా థ్యాంక్ యూ చెప్పిన మరి థ్యాంక్స్ నోట్ ఇది ఉట్టుటి సెలబ్రేషన్ నెక్స్ట్ నేను టీ షర్ట్ కొనుక్కున్నాక చేసుకుందాం ఇది మరీ ఘోరం సిరి. టీ షర్ట్స్ సిరి, ఇది అల్లగుండా ఘోరం అసలు సిరి. ఇంత చిని అమ్మాయిని వెళ్ళిపోతా. నిజంగా చాలా ఎక్సైట్ దీనికి ఇప్పుడు బర్త్డేలకి రెండు చేస్తారు కదా నేను రాత్రి 12 గంటలకు ఒక కేక్ మళ్ళీ నెక్స్ట్ డే 6 గంటలకు ఒక కేక్ నీకు వెంటనే సెలబ్రేట్ చేయకపోయేసరికి ఆ, అది మొత్తం ఇట్లా బ్యాడ్ అప్పుడు కూడా అయిపోయింది. అనుకున్నాం సస్పెన్స్ ఇద్దాం ఇప్పుడు సస్పెన్స్ ఇచ్చినా వేస్ట్ అనిపించింది. అదేగా చేసి వేస్ట్ అసలు ముకుల్ థ్యాంక్స్ ఏ సిరి ఏం అవసరం లేదు. ఓ పోరి నిజంగా థ్యాంక్స్ ఏ చెప్పు. అరే థ్యాంక్స్ రా ముకుల్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకు నాట్ సాటిస్ఫైడ్ ఏమైంది నువ్వు రియాక్షన్ ఇవ్వలేవు అరే నేను నిజంగా హ్యాపీగా ఉన్నారా పోంతి వదిలేసేయి. లైట్ గా హైడ్ అయిపోయింది. క్షమించేసాం. పార్టీ హైదరాబాద్ పోదాం రా తీసుకోవద్దు 100K సెలబ్రేషన్స్ ఎక్కడ? హైదరాబాద్ తీసుకోవద్దు ఆ అమ్మ నీ కేక్ తినడం అయిపోయిందా ఆ? ఇక మరి కంక్లూజన్ చెప్తే ఇక నేను బ్లాగ్ ఎండ్ చేస్తుడికి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అసలు మీ వల్లనే మేము ఇందాక వచ్చినాము. ఇదేదో వీడియో కోసం చెప్పట్లేదు నిజంగా కూడా చెప్తున్నా. యాక్చువల్గా అయితే నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా నాన్న. చెప్పు మళ్ళీ నువ్వు 10 మార్క్స్కు ఆన్సరు 2 మార్క్స్ క్వశ్చన్ అని అడగకు నన్ను చెప్పకు. ఏంటంటే అసలు ఇది ఒక జస్ట్ ఒక నెంబర్ లాగానే అనిపిస్తుంది నాన్న. మనం బయటకు పోయినప్పుడు జనాలు మనల్ని ఇంటరాక్ట్ అవ్వడము అసలు అందరు మనల్ని ఓన్ చేసుకోవడం అవన్నీ చూస్తుంటే ఇది జస్ట్ ఒక నెంబరే. అసలు నిజం ఈ నెంబర్ నాట్ మ్యాటర్స్ అసలు అంటే వాళ్ళ ప్రేమతో కంపేర్ చేస్తే నిజంగా సీరియస్లీ. నేను అందరు ఇట్లా దగ్గరకు వచ్చి ఏదో మనం ఇప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అట్లా ఓన్ చేసుకొని దగ్గరకు వచ్చి హాయ్ ఆంటీ నిన్న ఒక పిల్ల జస్ట్ వచ్చి ఇట్లా హగ్ చేసుకోలేదా నాన్న? అట్లా మా అమ్మ డైరెక్ట్ హక్ చేసుకుందేమో తెలిసిన పక్కంటి లెక్క డైరెక్ట్ హగ్ చేసుకుంది అసలు ఆ పాప. అట్లా అనిపించింది అసలు నాకు. అరే ఇది ఒక జస్ట్ మ్యాటర్స్ అసలు నంబర్ ఇస్ జస్ట్ నంబర్ జస్ట్ నంబర్ ఇస్ నంబర్ అంతే. ఇట్స్ నాట్ మ్యాటర్స్. వాళ్ళు ఇచ్చే లవ్ అఫెక్షన్ అదంతా ఒక మ్యాటర్స్. అంతే అంతేనా అంతే. అంతేనా సిరి ఓన్లీ లవ్ మ్యాటర్స్. ఓన్లీ లవ్ మ్యాటర్స్ అంతే. లవ్ ఇస్ లవ్ నంబర్ ఇస్ జస్ట్ నంబర్. నంబర్ ఇస్ జస్ట్ ఓన్లీ ద లవ్ అండ్ అఫెక్షన్ యు గైస్ ఆర్ షోయింగ్. అమ్మా నువ్వు ఇలా ఏమేమి ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకున్నావు చెప్పే కియాస్ ఈవెన్చువల్లీ అదే ఇన్వెన్షనల్లీ ఇంటెన్షనల్లీ ఈవెన్చువల్లీ ఇంకొకటి ఓటీడీ 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 అవుట్ఫిట్ ఆఫ్ ద డే. నాకు తెలియదు. ఇంకొకటి ఈవోడి ఎండ్ ఆఫ్ ద డే మొన్న నేను నేర్చుకున్నా. అది 10K బ్లాగ్ అయిపోయింది. నాషియస్ నాషియస్ ఏ గ్రేట్ గ్రేట్ మా అరే మా నువ్వు ఏమనుకుంటున్నావురా ఇంకొకటి సరే సరే నేను నేర్చుకోలేదు. చాట్ జీపీటీ యూజ్ చేయడం నేర్చుకున్నా. అమ్మా పెద్దదే. అన్ని చిన్న ఉన్నవి. గైస్ ఇక్కడ నా హెచ్ఆర్లు ఉంటే ప్లీజ్ పింగ్ కదా మా అమ్మకు కూడా ఐటీ జాబ్ ఇప్పిస్తాము ఇంకేంది చార్జిపిటీ తెలుసుకుందంటే అంతే మమ్మీ డైరెక్ట్ నెక్స్ట్ అంటే నాకు అవసరం నేను చిన్న చిన్న వర్డ్స్ పెట్టా. నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడలేను టైప్ చేయలేను ఏదో కొన్ని నేర్చుకుంటా గానీ అప్పుడు నేను ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలని ఒక్కసారి నేను దాంట్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. అంతే సింపుల్ 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 ఈజీ. with that being said guys I want to end the vlog here so that is all about today's vlog guys video nachchevadani like cheyandi share cheyandi and subscribe cheyandi see you in the next video until then see you and bye bye అందరూ బై చెప్పండి. Bye. daddy bye up daddy bye అని చెప్పు